అందరికీ హాయ్, నా పేరు ఆయిషా. మన ఛానల్లోకి స్వాగతం. మేము వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయింది కాబట్టి తీసుకెళ్ళిన ఫుడ్ తినేసి కొంచెంసేపు ప్రశాంతంగా ఫ్రెష్ అయ్యి దాని తర్వాత అన్ని దర్గాల చుట్టూ తిరగడానికి వెళ్ళాము. అక్కడ ఒక క్లాత్ వెళ్తుంది కదా, ఆ క్లాత్ని అలా ముట్టుకొని కళ్ళకు అద్దుకుంటే అంతా మంచి జరుగుతుందని అందరూ నమ్ముతారనమాట. అందుకే తలా ఒక చెయ్యేసి అలా తీసుకెళ్తున్నారు. అన్ని దర్గాల మీదకి వెళ్తుంది అనమాట ఆ క్లాత్ అనేది. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే మీకేమనిపిస్తుందో అది కరెక్ట్ రాంగో చెప్పండి. ఈ ఇటుకలన్నీ ఏంటంటే మనస్ఫూర్తిగా అనుకొని మేము ఇల్లు కట్టాలి ఫ్యూచర్లో అని ఇలా ఇటుకలు పేరిస్తే వాళ్ళు ఫ్యూచర్లో ఇల్లు కడతారంట. నాకు డ్రీము, అందుకే ఆ చిన్న ఇల్లు నేనే కట్టానమాట. నాకు ఇల్లు కట్టాలి అనేది ఫ్యూచర్లో డ్రీము. ఇక అక్కడ నుండి వేరే దర్గాకు వచ్చేసాము. ఓపికగా అన్ని దర్గాలు చుట్టాలి కానీ 2 అవర్స్ టైం ఎలా గడిచిపోయిందో కూడా అస్సలకి అర్థం కాదు. పీస్ఫుల్గా ఉంటుంది. అసలు నెట్వర్క్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు, ప్రశాంతంగా ఉంటుంది. సో ప్రశాంతంగా అన్నీ చుట్టుకొని అన్ని వివరాలు తెలుసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు. నాకు కూడా ఫ్యూ డేస్ నుండి ఎందుకో డిప్రెషన్ అనేది ఎక్కువైపోతుంది. ఆలోచన సరిగ్గా ఉండట్లేదు, మైండ్ అనేది స్టేబుల్గా ఉండట్లేదు. ఇక నాకు తెలిసినంత వరకు ఈ డిప్రెషన్ వల్ల స్వీట్స్ ఎక్కువగా తినడం అలవాటు చేసుకున్నాను. ఇలా ఫ్యామిలీస్తో ట్రిప్స్కి వెళ్ళడం ఇలా ఎక్కువగా వెళ్తున్నాను అనమాట. అప్పుడైనా మైండ్ అనేది కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనేసి ఆ రోజు మాత్రం కొంచెం రిలీఫ్గానే ఉండింది ఆ డే మొత్తము. ఇంకా మొత్తం తిప్పుకుంటూ వచ్చేసాను అనమాట. అన్ని దర్గాలు చూసుకుంటూ మనశ్శాంతిగా చూసుకుంటూ. నేను ఏ కోరికను ఎక్కువగా కోరను, అది కోరిన తర్వాత నా దరిద్రం ఏందో అసలుకి తీరదు. నాకు తెలిసినంత వరకు ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా సరే ఆ హెల్త్ ఇష్యూ కొన్ని రోజులకి పోతుంది. కానీ డిప్రెషన్ అనే ఒక హెల్త్ ఇష్యూ మనలో వచ్చిందనుకోండి పోతుంది, కానీ ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ డిప్రెషన్ పోయేంత వరకు ఈ మధ్యలో ప్రాసెస్లో మాత్రం నానా తంటాలు అసలు. దానివల్ల మనశ్శాంతి అస్సలు ఉండదు, ప్రశాంతత అనేది అసలు వెతుక్కోవాలి, ఇది వెతికినా కూడా దొరకదు. అలా ఉంటుంది డిప్రెషన్ అనే ఒక చిన్న పదం. ఇది అసలు మెయిన్ దర్గా. ఫోటోలో కన్నా రియల్గా చూస్తే కళ్ళు ఎదిరిపోతాయి. ఆ లైటింగ్స్కి ప్రశాంతంగా ఉంటుంది. ఇది మాత్రం మనకి ఏవైనా కోరికలు ఉంటే ఇలా ముడుపు కట్టేసి చేస్తారు కదా, ఆ ప్రాసెస్ చెట్టు అనమాట. నాకు తెలిసింది చెప్తున్నాను, ఏదైనా మిస్టేక్ ఉంటే సారీ. ఇంకా అన్నీ చుట్టేసుకొని దర్గాలన్నీ ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోయామన్నమాట. అంతా ఎటు చూసినా విసికే ఉంటుంది. మనకి రాళ్ళలో నిద్రపోవాలి, లోపల నిద్రపోవాలి అని ఏం లేదు. ఇంతవరకు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నా మాటలు మంచిగా థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు చూసారంటే మీకు చల్లగా వీడియో నిద్రపోయాలని అనుకుంటున్నాను. ఇది నాకు తెలిసిన సమాచారం దర్గా గురించి. మీకేమైనా ఇంకొక వీడియోతో మళ్ళీ మీరు కూడా చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియోకి ఇంతే.